దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే పౌలు అక్కడ గొప్ప భారంతో కూడిన ఒక మాటను పలుకుతూ వచ్చాడు. ఏమిటి ఆ మాటలంటే, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన నేను ప్రేమను బట్టి బతిమలాడుకునటం మంచిదనుకొని నా బంధకాలలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అనే మాటల్ని ఆడ పౌలు ఫిలోమోనుకు రాస్తూ వచ్చాడు. చూడండి, పౌలు బంధకాలలో ఉన్నాడని చెప్తున్నాడు, పౌలు చెరసాలలో ఉన్నాడని చెప్తున్నాడు, పౌలు ఖైదీగా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. దానికి తోడు తాను వృద్ధాప్యంలోకి వచ్చాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో యవన కాలంలో ఉన్న పౌలు తన యొక్క పరిచర్య ముగింపులోకి ఫిలోమోను పత్రిక రాసే సమయానికి ఎంతో వృద్ధుడుగా ఉన్నాడనే విషయాన్ని మనం ఆ పత్రికలో చూడం. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ, ఖైదీగా ఉన్నప్పటికీ, బంధించబడి ఉన్నప్పటికీ, బంధకాల మధ్య నింపబడి ఉన్నప్పటికీ తనను ఎవరు విడిపిస్తారా అని ఆలోచన చేయలేదు. తనకి ఎలా ఆహారం దొరుకుతుందా అని ఆలోచన చేయలేదు. తాను ఎలా దాని చెరసాలలో నుంచి బయటపడాలి అని ఆలోచన చేయలేదు. కానీ ఆ బంధకాలలోనే ఒనేసిము అనే ఒక వ్యక్తిని ఆత్మ సంబంధంగా కనటం జరిగింది. అనగా తనకి సువార్త చెప్పి ఆ సువార్త సత్యము ద్వారా తనని బంధకాలలోనే ప్రభువుకి వారసుడిగా మార్చినట్లుగా మనం చూడగలం. చాలాసార్లు మన జీవితాల్లోకి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మన గురించే మనం ఆలోచిస్తాము. కానీ నశించిపోతున్న వారి గురించి, బంధకాల చేత బంధించబడిన వారి గురించి, పాపపు బానిసత్వంలో ఉన్న వారి గురించి ఆలోచించే ఆలోచన మనసు మనకి అన్నటికీ రాదు. పౌలు నుంచి ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. బంధకాలు ఉన్నప్పటికీ కూడా, చెరసాలు ఉన్నప్పటికీ కూడా, శ్రమలు ఉన్నప్పటికీ కూడా, అనేకమైన ఉపద్రవాలు నేను ఎదుర్కొన్నానని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతూ ఆ శ్రమలన్నిటిని వివరిస్తూ అంటాడు కదా, ఆయనను సంఘములన్నిటి గురించిన చింత నాకుందంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలు రక్షించబడాలి అంటే శ్రమల వైపు మనం చూడకూడదు. ప్రజలు రక్షించబడాలంటే బంధకాల వైపు మనం చూడకూడదు. ప్రజలు రక్షించబడాలంటే పోరాటాల వైపు మనం చూడకూడదు. కానీ నశించిపోతున్న ఆత్మల వైపు మనం చూడగలిగితే ఒనేసిము లాంటి అనేక మంది బంధకాలలో బంధించబడిన వ్యక్తులని ప్రభు మనకు అప్పగిస్తాడు. ఆత్మల భారంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు చక్కని పనిని మనకి అప్పగించి నడిపించును గాక. ఆమేన్.